కంపెనీలు ఎందుకు రావట్లేదు ఆ రహస్యం చెప్పేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంస అరాచక దౌర్జన్య దుర్మార్గపూరిత పైశాచిక విధానాలతో కూడిన పాలన సింగపూర్ని భయపెట్టేసింది. సో మనం ఎంత మిస్ అయ్యాం 5 ఏళ్లలో, దాని నుంచి కోలుకోవటానికి ఎంత కష్టపడాలి చూసాం. దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు $50 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి, అందులో $1 బిలియన్ మనకి చాలు. మొత్తం అమరావతి రూపురేఖ విలాసాలు మొత్తం మారిపోతాయి. రైతులందరూ సుఖ సంతోషాలతోటి శాంతి సౌభాగ్యాలతోటి వర్ధిల్లటానికి వీ హ్యావ్ టు వెల్కమ్ దట్ మూవ్. ఎంత కష్టపడితే అక్కడి నుంచి యూఏఈ మినిస్టర్స్ వచ్చారు, వాళ్ళు మాట్లాడారు అండ్ దే హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ ఇంట్రెస్ట్. దీంతోపాటు ఇంకా హరిహర వీరమల్లు అంశంలో మరి వైసీపీ లేవనెత్తిన అనవసర వివాదం, వీటన్నిటి మీద కూడా మాట్లాడటానికి పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ మనతో ఉన్నారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే. సో ముఖ్యమంత్రి చెప్పారు సింగపూర్ స్టార్టప్స్ రావడానికి జంకుతున్నాయి ఆంధ్రప్రదేశ్కి. నిజంగా ఇది పాథటిక్ సిచ్యుయేషనే కదండి అది. అలా రాకపోవటానికి మన అంతకుముందు ప్రభుత్వం అవలంబించిన విధానాలు అవునా కదా? ఇప్పుడు మీకు ప్రతిదానికి సర్కమ్స్టాన్షియల్ సిచ్యువేషన్స్ అని కొన్ని ఉంటాయి. ఆనాటి పరిస్థితుల్లో సింగపూర్ కన్సార్టేషన్తో అమరావతిని ముందుకు నడిపించడానికి ఇష్టం లేని ఒక ప్రభుత్వ నిర్ణయం. తదనంతర పరిణామాల్లో సింగపూర్ కన్సార్టేషన్తో చేస్తున్న ఈశ్వరన్ గారు వాళ్ళందరూ జైలు పర్యంతమైన ఉదంతాలు, ఇవన్నీ ప్రజలకు తెలుసుకోవాల్సిన విషయాలు. ఇక్కడ మీకు సింగపూర్ కన్సార్టేషన్లో ఏ ప్రాతిపదిక మీద ఈశ్వరన్ గారితో ఉన్నప్పుడు, సే ఫర్ ఇన్స్టెంట్ ఇదే తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నా సరే అతను చేసిన మాల్ ప్రాక్టీసెస్కి సింగపూర్ ప్రభుత్వం అతను శిక్షించి జైల్లో పెట్టింది, పదవీచ్యుతుని చేసి. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో ఇదే ప్రభుత్వం కనుక సింగపూర్ కన్సల్టేషన్ క్యారీ ఆన్ చేసి ఉంటే నడమంత మధ్యలోనే ఆగిపోయింది కదా. మీరు చెప్పేది ఈశ్వరన్ గురించా? ఈశ్వరన్ వాజ్ అరెస్టెడ్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు మీకు సింగపూర్ కన్సల్టేషన్ ఆ రోజు కర్త కర్మక్రియ, ఆ రోజు ఈశ్వరన్ గారి ఆధ్వర్యంలో జరిగిన దానికి కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు ఒక మాట చెప్తా, 16,50,000 MSMEలు వచ్చాయి. ఏది గత ప్రభుత్వంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 16.5 లక్షల పైచీలు, టోటల్ 46 లక్షల మంది ఉద్యోగ కల్పన స్టార్టప్ల రూపమా లేకపోతే MSME రూపమా లేకపోతే ఇండస్ట్రియల్ సెక్టర్. మీరు చెప్పే ఉద్యోగాలంటే నాకు తెలుసు, ₹5,000 వాలంటీర్ల ఉద్యోగాలు, అది 2,43,000. అది కాకుండా చెప్తున్నా మీకు ఎంప్లాయీస్ డేటా చెప్పమంటే చెప్తాను, నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు మీకు 2,47,000 మందిని ఎంతో దగ్గర 2,70,000 మందిని వాలంటీర్ వ్యవస్థ 5,000 ఆన్ రోడ్ ఎంత పక్క తీద్దాం. సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలు 1,27,000 మందికి కల్పించారు. పరోక్షంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 58,000 ఉద్యోగాల్ని ప్రభుత్వ ఉద్యోగాల కింద కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మెడికల్ ప్రాతిపదిక మీద 0 రిక్రూట్మెంట్ పాలసీ ఒకటి అడాప్ట్ చేస్తూ ఆయన అగ్రిగేట్ 68,000. క్యాబినెట్లో ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి వేధింపుల వల్లే వాళ్ళు వెనక్కి తగ్గారు అదే సార్ అని చెప్పారు. ఇప్పుడు ఇంకొక సూచన కూడా ముఖ్యమంత్రి చేశారు క్యాబినెట్ మంత్రులకి, ఏమని? వెనకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టే వాళ్ళకి రాయితీలు ఇద్దామని. అంటే ఇంత ప్రొయాక్టివ్గా ఆయన ముందుకు వచ్చినప్పుడు వెనకటున్న ఆయన ఎందుకు చేయలేదు? అది దట్ ఈస్ వాట్ హీ హస్ బీన్ క్వశ్చన్. నేను చెప్తుంది అదే సార్, మీరు చేయట్లేదు అన్నది మీరు పేపర్లో రాయట్లేదు కాబట్టి అసలు ఆంధ్రప్రదేశ్లో పురోగతి లేదన్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశవ్యాప్తంగా 18.9% ఇండస్ట్రియలైజేషన్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఎంత జరిగితే నెంబర్ 1 వచ్చిందో అసలు కనుక్కోండి. మీరు నేను కూర్చుని ఇక్కడ ఎచ్చకం కబుర్లు చెప్పుకోవడం కాదు కదా, దిస్ అ ఫ్యాక్ట్. అండ్ ఇండస్ట్రీ సెక్టర్స్లో 3,53,000 కోట్ల పెట్టుబడులతో ఎంత ఉద్యోగాల కల్పన జరిగాయి ఒకసారి చూడమనండి. ఇప్పుడు మనకి 2 సమిట్లు ఏంటంటే మొత్తం 4 సమిట్లు 5 సమిట్లు ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల టెన్యూర్లో చూసుకుంటే 19,50,000 కోట్ల ఒప్పందాలతో తెలుగుదేశం గవర్నమెంట్ చేసింది. 13,50,000 కోట్ల పెట్టుబడులతో వీళ్ళ ఒప్పందాలు ఉన్నాయి. టోటల్ 33 లక్షల కోట్ల ఒప్పందాల్లో ఆయన అగ్రిగేట్ ఎంత గ్రౌండ్ అయ్యేప్పటికీ తెలుగుదేశం ఆయనలో 1,34,970 కోట్లు ఎంత గ్రౌండ్ అయ్యి ఈ గ్రౌండ్లో 3,54,000 కోట్లు ఈ గ్రౌండ్ అయ్యి. అవన్నీ స్టాటిస్టిక్సే కదా. MSMEలు 3,58,000 దగ్గర యూనిట్స్ 14 నుంచి 19 దాకా వచ్చాయి. 19 నుంచి 24 దాకా 16,50,000 పైచీలకి MSME యూనిట్లు వచ్చాయి. టోటల్ 19,70,000. మీరు చెప్పినవన్నీ ఒప్పుకుంటాను సార్, నేను మీది వైసీపీ ప్రభుత్వం చేసి ఒప్పుకుంటా. మరి ఎందుకు ఇండస్ట్రియలిస్టులు వెనక్కి వెళ్ళిపోతున్నారు, భయపడుతున్నారు? నేను చెప్పేది అదే సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కన్వీనియంట్గా ముఖ్యమంత్రి చైర్లో ఉండి ఆయన మాటను ఆయన వెనక్కి తీసుకుంటున్నారు. ఎలా అంటే మనకి స్పెషల్ ప్యాకేజ్ విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేశారు. మీ గ్యాప్ కొంత అర్ధరాత్రి ఎవరు అరుణ్ జైట్లీ గారు వీళ్ళందరూ ప్రెజర్ పెట్టారని చెప్పి. మీరు దానికన్నా ముందు మనకు ప్రత్యేక హోదా ఎత్తిపోయింది కదా. ఏ రోజైతే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్తో కూడిన ప్రత్యేక ప్యాకేజ్ మనం యాక్సెప్ట్ చేసామో తమిళనాడు అండ్ కర్ణాటక ప్రెజర్స్కి ఈల్డ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తీసేసింది. తీసినప్పుడు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేవనుకోండి, దానికి లైవ్ ఎగ్జాంపుల్ తెలిసిన మీకు విప్రో నడి బొడ్డులో, విశాఖ నడి బొడ్డులో దానికి ల్యాండ్ ఇచ్చారు, బిల్డింగ్ కట్టారు. వాళ్ళు ఫంక్షనింగ్ స్టార్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేవు.
అందుకే మీకు దానికి ప్యారల్గా ఉరా అనేదో కంపెనీకి ఇచ్చారు సార్ లీజ్, ఆల్మోస్ట్ 200 crores టర్న్ ఓవర్ దాంట్లో. మీకు తెలుసా సర్ప్రైజింగ్లీ ఇండైరెక్ట్గా 2000 ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది దాంట్లో. 200 కోట్లు టర్న్ ఓవర్. వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు చూసుకుంటే ట్యాక్స్ వైలేషన్స్ ఏవి రాలేదు వాళ్ళకి, క్యాపిటల్ గెయిన్స్ కానీ. సో అప్పుడు ఏం చేశారు, వాళ్ళు చచ్చినట్టు దాన్ని అక్కడి నుంచి తరలించవలసి వచ్చింది. మీరు ఒక ఇండస్ట్రియల్ జోన్ క్రియేట్ అయిన తర్వాత ఎస్టీపీఐ జోన్ కానీ ఎస్సీజెడ్ కానీ లేకపోతే ఏపీఐసీసీలో కానీ ఇవాళ చంద్రబాబు గారు చెప్తారు చూడండి, ఆయన ఏమని రూరల్ సెగ్మెంట్స్లో కూడా మేము ఇస్తాం అన్నది. అంటిల్ దెన్ ఇట్ ఈస్ నాట్ మేడ్ విత్ ఎ పాలసీ. ఇన్సెంటివ్స్ ఇది లేవనుకోండి సార్ ప్రభుత్వ పరంగా, ఎక్కడికి పెట్టి ఏం లాభం? రైట్, మీరు అడిగింది బాగానే ఉంది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి అడగాలిగా ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు. ఎవరిని అడగాలి? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎందుకు ఎత్తేసారని ఎవరిని అడగాల? మీకు మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడగాలండి. మీ చేతిలో 22 మంది ఎంపీలు పెట్టుకొని మీరు అడగకపోవటం ఏంటి? ఎవరిని అడగాలి? మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం బాల్య వ్యవస్థలో చేసిన ఎలిమెంటరీ స్కూల్లో చేసిన తప్పు హై స్కూల్లో సరిదిద్దకుండా అది డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అలాంటి పరిస్థితే కదా. దాన్ని మళ్ళీ 3వ ప్రణాళికలో మరి జీవీఎల్ గారిని మర్చిపోయారా మీరు? స్పెషల్ పర్పస్ వెహికల్. అప్పుడే కదా పోలవరం యూసీలు ఏవి డబ్బులు ఇస్తాం మీకు, ఇది గట్టి మాకు యూసీలు ఇవ్వండి యూసీలు ఇవ్వండి రక్తం తాగేవాడు కదా ఆయన. మరి అవన్నీ మర్చిపోయి కన్వీనియంట్గా వీళ్ళు చేసిన ఉద్యమాలు పోరాటాలు అవన్నీ చేశారు కదా వీళ్ళు 13 జిల్లాల్లో. దాని సారాంశం ఏంటి? స్పెషల్ పర్పస్ వెహికల్ ఇవ్వక, స్పెషల్ పర్పస్ కన్నా ముందు వచ్చిన ప్యాకేజీ ఇవ్వక, పీయూష్ గోయల్ గారు ఏం చెప్పారు? ఆయన అగ్రిగేట్ 300-500 కోట్లకి తనఖా పెట్టాడు ఇదని చెప్పింది మర్చిపోయారా? అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు పొత్తుకొచ్చిగానే గతంలో బీజేపీ చేసిన దాష్టికాన్ని అంతటిని పాసిఫై చేసేద్దాం ఎట్లా అవుతుంది సార్? దానికి ఏమంటే జగన్మోహన్ రెడ్డిని ఆపాదించుకుంటూ పోతే కాలక్షేపం అయిపోతుంది. ఎందుకంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి కట్టారు కాబట్టి. మనకున్న ఈ క్రిటికల్ సిచ్యువేషన్కి కర్త కర్మక్రియ బీజేపీ అన్నప్పుడు ఎవరు మాడకుండా కూర్చుంటే వదిలేయండి సార్, వీళ్ళని వదిలేయండి. జగన్మోహన్ రెడ్డికి ఇవాళకి అవకాశం ఉంది. 11 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో, లోక్సభ 4, రాజ్యసభ 7. వీళ్ళందరి తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వనండి. ఏది మళ్ళీ ఇండస్ట్రియల్ చేయొచ్చు కదా, ప్రతిపక్షంగా ఆయన అవకాశం ఉంది కదా. అంపుల్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ విత్ ఇన్ హ్యాండ్. రాజ్యసభలో మీరు ప్రొసీడింగ్స్ చూడండి ఏం నడుస్తున్నాయి. ఇప్పుడు సింధూరు మీద డిస్కషన్ నడుతుంటే ఎవరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాలి? ఇప్పుడు చెప్పనండి ఇప్పుడు సార్ మన గవర్నమెంట్ ఇప్పుడు మారిన తర్వాత ప్రజాప్రభుత్వాలు ఈ రోజున్న సిచ్యువేషన్ గతంలో దాని కంటిన్యూషన్ ఎక్కడైనా జరుగుతుందో మీరు చెప్పండి. జరగట్లేదు. జరగనప్పుడు జరిగేలా చేయమనండి అంటున్నా. ఇప్పుడు మీరు ఒక రిలే బ్యారల్ అందుకొని ముందుకెళ్తున్న దగ్గర ముందుకెళ్లకుండా అంత జగన్మోహన్ రెడ్డి తప్ప ఆయన పద్ధతి కాకుండా వేరే పద్ధతి అంటే ఇప్పుడు వేరే పద్ధతికి ఇన్నోవేషన్స్ ఏమి మీ దగ్గర? కంపస్ సృష్టిస్తాం నేను కాబట్టి ఏదైనా చేయగలను చెప్తున్నారు. నిజమే కాదట్లే. ఇప్పుడైతే ఒకటండి, సింగపూర్ స్టార్టప్స్ హ్యావ్ డినైడ్ టు కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఈయన ఇప్పుడు వెళ్తున్నది ఎందుకు? వాళ్ళని ఏదో కాళ్ళ వేళ బతిమలాడి లేదు మీరు రండి అభివృద్ధి చేయండి అని అనడానికి. ప్రతినిధులు వచ్చారు సార్. ఇప్పుడు $50 బిలియన్ సరే సార్ మామూలు పెట్టుబడా అది మీకు?